నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ధర్మం దారి తప్పి అధర్మం పెట్టరేగిపోయినప్పుడు, న్యాయం గురి తప్పి అన్యాయం రాజ్యమేలినప్పుడు, ప్రజలకు కర్తవ్య బోధ చేసి మంచి దారిలో నడిపించేందుకు, దుర్మార్గులపై యుద్ధం చేయించేందుకు భగవాన్ శ్రీకృష్ణుడు ప్రత్యక్షం అవుతూనే ఉంటాడు. ధర్మ సంస్థాపనార్థం కోసం సంభవామి యుగే యుగే అని కురుక్షేత్ర మహాసంగ్రామ సమయాన అర్జునుడికి కర్తవ్య బోధ చేసేటప్పుడు కృష్ణుడే భరోసా ఇచ్చాడు. ఆ భరోసా అర్జునుడికి మాత్రమే కాదు, సమస్త మానవాళికి. ఆ భరోసానే భగవద్గీత. యుగాలు మారినా కృష్ణ గీతే విజయానికి, జ్ఞానానికి, మోక్షానికి తారక మంత్రం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం. ఆ యుద్ధ క్షేత్రంలోనే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో రెండే వర్గాలు. మరి నేటి పరిస్థితి ఏంటి? ఈరోజు సగటు మనిషి సంగతేంటి? నేడు మన జీవితం రోజుకో యుద్ధం, గడియకో కురుక్షేత్రం. మనసులోనే లెక్కలేనన్ని శత్రు సమూహాలు, సమస్యలతోనే సమరాలు. వీటిని ఎలా ఎదుర్కోవాలి? అనుక్షణం ఎదురయ్యే సవాళ్లని ఎలా అధిగమించాలి? కనిపించని శత్రువుతో ప్రతి క్షణం చేసే యుద్ధంలో ఎలా గెలవాలి? అన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్కటే, భగవద్గీత. ప్రపంచంలో ఆనాటికి ఈనాటికి ఏనాటికి కూడా కృష్ణ గీతను మించిన వ్యక్తిత్వ వికాస సారస్వతం మరొకటి లేదు. 5000 ఏళ్ల క్రితం సాక్షాత్తు ఆ దేవదేవుడే చేసిన ఉపదేశం, మహోపదేశం, గీతోపదేశం భగవద్గీత. మోము అరవిందం, మనసు మకరందం. మాధవుడు సౌందర్య నిలయుడు, సకల సద్గుణ శోభితుడు, నిర్మల హృదయుడు, నిత్యానంద స్వరూపుడు. నర నారాయణత్వాల మేలిమి కలయిక కృష్ణావతారం. సాగరాన్ని దాటటానికి ఈత, భవసాగరాన్ని దాటటానికి గీత. శ్రీకృష్ణుడు 2 రకాలైన గానమాధుర్యంతో విశ్వాన్ని అలరింపచేశాడు. ప్రకృతిని పులకింపచేసిన మొదటి మాధుర్యం వేణుగాన సరిగమలైతే, రెండోది గీతాగాన మధురిమలు. భక్తజన కోటికి మోక్ష మార్గాన్ని ప్రసాదించటానికి మాత్రమే కృష్ణ పరమాత్మ పరిమితం కాలేదు. జీవితంతో ఎలా పోరాడాలో నేర్పించాడు. మాటల నుంచి వ్యూహాల దాకా వేటిని ఎప్పుడు ఎలా వాడాలో నేర్పిన స్ట్రాటజిస్ట్. బంధువులు మిత్రుల నుంచి శత్రువుల దాకా ఎవరితో ఎలా మెలగాలో నేర్పిన వ్యూహకర్త. కత్తి పట్టకుండానే యుద్ధం ఎలా చేయాలో నేర్పించిన వీరుడు. ధర్మాన్ని కాపాడటం కోసం, అధర్మం అంతు తేల్చటం కోసం ఎంతవరకైనా వెళ్లాల్సిందే అని తేల్చిన యోధుడు. గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతనికన్నా గురువెవరు? రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు? చూపుతోనే మనసులోని మాట చెప్పే అతనికన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు? వేణుగానంతోనే గోవుల్ని గోపికల్ని కట్టిపడేసే అతన్ని మించిన మ్యూజిషియన్ ఎవరు? నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు? ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? కరువు కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజెవరు? హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్ట్ ఎవరు? అన్కంట్రోలబుల్ ఆర్పిఎంతో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతనికి మించిన కైనెటిక్ ఇంజనీర్ ఎవరు? అతనొక ఫైటర్, సింగర్, టీచర్, వారియర్, వాట్ నాట్. He's everything. కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కర్తవ్య నిర్వహణ గురించి అర్జునుడికి చేసిన హితబోధే భగవద్గీత. అందులో ప్రతి అక్షరం ఒక శక్తివంతమైన బాణం, ప్రతి భావం అమూల్య సందేశం. భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు.
అందులో శ్రీకృష్ణుడి సందేశాలు 574, అర్జునుడి సందేహాలు 84, సంజయుడి మాటలు 41, ధృతరాష్ట్రుడి శ్లోకం 1. కానీ దీని ప్రాముఖ్యత మాత్రం అనంతం. అసలు ఆధునిక కాలంలో భగవద్గీత అవసరం ఏమిటి అంటే అది మొన్నటికో నిన్నటికో పరిమితం కాదు, ఎప్పటికీ ఎల్లరకు అవసరమైంది. సత్యాన్ని దర్శింపచేస్తుంది, గురువులా ఉద్బోధిస్తుంది, సర్వ సందేహాలకు సమాధానం ఇస్తూ సకల సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుంది. సముద్రంలో అలలు ఎంత సహజమో జీవితంలో కష్ట నష్టాలు అంతే సహజం. భగవద్గీత సమస్యలను ఎదుర్కోగల స్థైర్యాన్ని, పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని అందిస్తుంది. అర్జునుడంతటి యోధుడు, విద్వాంసుడు మరుక్షణంలో యుద్ధం ప్రారంభం కాబోతుందనగా తన క్షత్రియ ధర్మాన్ని మరిచాడు. ధనుర్బాణాలను కింద పడేసి నా తాత, తండ్రి, సోదరులు, గురువులు, స్నేహితులు వీళ్లంతా నా వాళ్ళు అనే మమకారంలో మునిగాడు. నిర్వేదానికి, నిస్సత్తువకు గురయ్యాడు. అర్జునుడి నిర్వేదమే గీతాబోధకు కారణం. గీత అనే 2 అక్షరాల్లో ఎంతో శక్తి ఉంది. గీ అనే అక్షరం త్యాగాన్ని బోధిస్తుంది. తా అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తుంది. ఏ పనైనా ఫలితాన్ని ఆశించకుండా చేయాలి. ఒక పనిని మనం ఇష్టంతో సాయశక్తులా కృషి చేస్తే ఆ పని తప్పకుండా ఫలవంతం అవుతుంది. పని చేస్తున్నప్పుడు ఫలితం గురించి ఆందోళన చెందటం వ్యర్థం. ఒకవేళ పనిలో విజయం సాధించకపోయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైఫల్యం కూడా జ్ఞానానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఓటమిలోనూ పాఠం నేర్చుకోవాలని గుర్తు చేస్తుంది. గెలిచిన వారు అక్కడితో ఆగిపోతే ఓడిన వారు నిత్య విద్యార్థిగా ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు. కర్మయోగం అంటే ఏంటి? నువ్వు చేసేటువంటి పనిలో నీకు అధికారం ఉంటుంది, కానీ దాని ఫలితాల మీద నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత సమర్థులైనా కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదని చెప్పని అంటుంది. ఇదే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోప్య కర్మణి అనేది ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. ఇందులో తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే మన కర్తవ్యాన్ని మనం ఏకాగ్రతతో నిర్వర్తిస్తాం. ఆధునిక కాలంలో ముఖ్యంగా మేనేజ్మెంట్ అనేటువంటి దీనికి ఇదే మూల సిద్ధాంతంగా కూడా తీసుకోవచ్చు. భగవద్గీతలో 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఉన్నాయి. కానీ ఇదేమి పెద్ద కొరుకుడు పడనటువంటి గ్రంథం కాదు. ఇది ఒక దిక్సూచి. ఆధునిక ప్రపంచానికి ముందు తరతరాలకు కూడా ఇది ఒక దిక్సూచి కింద మనం భావించాలి. గీతని యువత కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. భగవద్గీత ధర్మాధర్మాల గురించి చెప్తుంది, కర్తవ్యం గురించి చెప్తుంది. నాగరికత అంటే కోరికలను తీర్చుకోవటం కాదు, అదుపులో పెట్టుకోవటం అని చెప్తుంది. ఆనందంగా జీవించటం ఎలాగో చెప్తుంది. సుఖం, శాంతి, త్యాగం, యోగం అంటే ఏంటో చెప్తుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెప్తుంది. పాప పుణ్యాల వివరణ ఇస్తుంది. ఆత్మతత్వ నిరూపణ చేస్తుంది. లోక కళ్యాణం కోసం జీవించమని చెప్తుంది. జ్ఞానం, మోక్షం, బ్రహ్మం, ఆధ్యాత్మికం అంటే ఏంటో చెప్తుంది. ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయటంలో ఉండే ఆనందం ఎంతో చెప్తుంది. మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెప్తుంది. పరమాత్ముడికి ఎవడు ఇష్టడో చెప్తుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకొని నడిపించి మనిషిని దైవాన్ని చేస్తుంది. నీలానే ఇతర ప్రాణకోటిని ప్రేమించమని చెప్తుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది. కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం మొదలెడుతూనే మొదట ఏం చెప్పారో చూడండి. అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దుఃఖింపదగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు. విన్నారుగా, దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖిస్తున్నావు అంటూ మొదలుపెట్టాడు శ్రీకృష్ణ భగవానుడు.
ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చేస్తోంది ఇదే. ఏదవసరమో అది వదిలేసి అనవసరమైన విషయాల గురించి మనుషులు ఎక్కువగా ఆలోచించి బాధపడుతున్నారు. దేని గురించి ఎంత ఆలోచించాలో, ఎవరి గురించి ఎంత ఆలోచించాలో తెలుసుకోవటమే వివేకం. సర్వశాస్త్రాల సారం శ్రీకృష్ణ గీతాజ్ఞానం. భగవద్గీతలో స్వయంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మే గీత చదివే చోట, వినే చోట నేను అదృశ్యంగా ఉంటానని అర్జునుడికి అభయం ఇచ్చాడు. సకల ధర్మ ప్రబోధాలు గీతలో నిక్షిప్తమయ్యాయి. వేద జ్ఞానంతో సహా సర్వశాస్త్రాల సారం ఇందులో ఇమిడి ఉంది. బ్రహ్మ జ్ఞానాన్ని పొందటానికి కూడా గీత తోడ్పడుతుంది. అర్జునుడు మహాయోధుడు, స్వర్గానికి వెళ్ళారు, శివుడిని ఓడించారు, ఒక రకంగా చూస్తే పాశుపతాస్త్రం తీసుకోవడానికి. అలాంటి వారు కూడా రాత్రులు కూడా ప్రాక్టీస్ చేసి, అసలు యుద్ధ విద్య అంటే అర్జునుడే. అందరి యొక్క కృపాపాత్రులు అయ్యారు ఆయన. ఆ ఇంద్రుడి యొక్క కృపాపాత్రులు అయ్యారు, ఆ పరమశివుడి యొక్క కృపాపాత్రుడు అయ్యాడు, నారాయణుడైతే పక్కనే ఉన్నాడు. అలాంటి వ్యక్తికి కూడా కన్ఫ్యూజన్ వచ్చింది. ఎందుకు అర్జునుడికి కన్ఫ్యూజన్ రాలేదండి? మనందరికీ అలాంటి కన్ఫ్యూజన్ స్టేట్ వస్తుంది. ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడటం భగవద్గీత నేర్పిస్తుంది. మార్పు అనేది ప్రతి ఒక్కరిలోనూ సహజం. ప్రతి ఒక్కరూ కాలానుగుణంగా వచ్చే మార్పులను స్వీకరిస్తూ, మంచిని గ్రహిస్తూ తనను తాను మంచిగా మార్చుకోవాలని చెప్తుంది భగవద్గీత. సంతోషం, దుఃఖం, ప్రేమ ఈ గుణాలలో ఏ ఒక్కటి అతిగా ఉండకూడదు. సంతోషానికి పొంగిపోవటం, దుఃఖానికి కృంగిపోవటం రెండూ సరికాదు. సుఖదుఖాలను సమానంగా స్వీకరించగలిగే స్థిత ప్రజ్ఞతను సాధించాలి. సమాజంలో వచ్చే మార్పులను ఆనందంగా ఆహ్వానించాలి. నీరు ప్రవహిస్తుంటేనే స్వచ్ఛంగా ఉంటాయి. మనిషి కూడా అంతే. ఏదో బాధ కలిగిందనో, దుఃఖం కలిగిందనో ఆగిపోకుండా ముందుకు సాగిపోవాలని శ్రీకృష్ణ పరమాత్మ మానవాళికి భగవద్గీతలో ఉపదేశించారు. అందుకే భగవద్గీత నేటికే కాదు, ఏ నాటికి మానవాళికి భరోసా ఇస్తూనే ఉంటుంది. బతుకు పోరులో అండగా నిలవటమే కాదు, అసలు బతుకు బాట ఎలా సాగాలో నిర్దేశిస్తుంది. భగవద్గీత పఠిస్తే ఏమొస్తుంది? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే 6 శత్రువులను ఎలా అధిగమించాలో అర్థమవుతుంది. భక్తులు, యోగులు, ఆత్మజ్ఞానులు, ఔత్సాహిక మేనేజ్మెంట్ ఉద్యోగులు, పెద్ద పెద్ద కంపెనీల్లో ఆరితేరిన సీఈఓలు అందరికీ కావలసినవి గీతలో ఉన్నాయి. గ్రహించాల్సింది మనమే. మీరు ఎప్పుడైనా క్రాస్ రోడ్స్లో ఉన్నారా? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక తల్లడిల్లిపోతున్నారా? తీవ్రమైన ఒత్తిడితో ఆందోళన చెందుతున్నారా? కర్తవ్యాన్ని బోధించే మహోపదేశం భగవద్గీతే. విజయం నుంచి జ్ఞానం వరకు అన్నింటినీ అందించే ఆ భగవంతుడి ఉపదేశాన్ని విశ్రాంతి సమయంలోనో, వైరాగ్యం కలిగినప్పుడో చదువుకుంటే ప్రయోజనం ఏముంటుంది? నిత్య జీవన పోరాటంలో దిగ్విజయంగా ముందుకు సాగేందుకు అభ్యసించి అనుసరించాల్సిన అమూల్య గ్రంథం గీత, భగవద్గీత. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. బాధ్యతల బరువులు భయపెట్టినప్పుడు గోవర్ధనగిరినెత్తిన కృష్ణుణ్ణి తలుచుకుంటే కొండంత బరువు కూడా దూది పింజలా తేలికైపోతుంది. కాలకూట విషాన్ని మించిన కష్టాలు దాడి చేసినప్పుడు కాళీయమర్దనం చేసిన బాలకృష్ణుణ్ణి తలుచుకుంటే మనసు ఒక్కసారిగా సుఖంతో తేలికైపోతుంది. సంక్షోభాలను మించిన ప్రశ్నలు ఎదురొచ్చినప్పుడు ముందుకు పోవాలా, వెనకడుగు వేయాలా అన్న మీమాంస వచ్చినప్పుడు భగవద్గీతలో అర్జునుడికి యుద్ధ దీక్ష బోధించిన ఘట్టాన్ని గుర్తు చేసుకుంటే కర్తవ్యం ఏంటో బోధపడుతుంది. పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈఓలను సైతం చిక్కు సమస్యలు చికాకు పెట్టినప్పుడు కృష్ణతత్వమే దారి చూపించి ముందుకు నడిపిస్తుంది. సంతోషం ఏంటి, అహంకారం ఏంటి, నాశనం ఏంటి, విజయం ఏంటి, పరాజయం ఏంటి, ఏది శాంతం, ఏది దుఃఖం, ఏది ధ్వాంతం, ఏది మాయ, వీటన్నిటికీ కూడా సమాధానం భగవద్గీతలోనే ఉంటుంది. అందుకని ఈ కార్పొరేట్ ప్రపంచంలో ఒత్తిళ్లు జయించాలన్నట్లయితే, మన దారిలో మనం సమగ్రంగా నడవాలి అన్నట్లయితే అద్భుతమైనటువంటి దిక్సూచి భగవద్గీత అని. ఇది భారతదేశానికే పరిమితమైంది కాదు అని పాశ్చాత్యులే చెప్పారు.
ముఖ్యంగా సింపుల్గా చెప్పుకోవాలన్నట్లయితే అమెరికన్ తత్వవేత్త రాల్ఫ్ వాల్టో ఎమర్సన్ ఏం చెప్తాడంటే, భగవద్గీత చదివినప్పుడు బ్రహ్మాండంతో మనం మాట్లాడినట్టు నాకు అనిపించింది అంటాడు ఆయన. హెన్రీ డేవిడ్ థోరో, ప్రతిరోజు నేను భగవద్గీతలో నా మనసుని స్నానం చేయించి నన్ను నేను పవిత్రం చేసుకుంటాను అని చెప్తాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పేటువంటిది, భగవద్గీతలోని జీవన దృష్టిని అర్థం చేసుకుంటే మన సైన్స్ ఎంత చిన్నదో తెలిసిపోతుంది అంటాడు. అణుబాంబు శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్ హైమర్, భగవద్గీత నా తాత్విక దృక్పథాన్ని మార్చింది, అణుబాంబు పేలుడు సమయంలో కూడా గీతా శ్లోకం నేను గుర్తు చేసుకున్నాను అని చెప్పంటాడు. మనిషి మనసు కోతిలాంటిది, చాలా చంచలమైంది. కోరుకున్న దాన్ని ఎలాగైనా పొందాలన్న వ్యామోహంలో దారి తప్పిపోవచ్చు. జీవితాన్ని విజయపథంలో నడిపించాలంటే ముందుగా మనసును అదుపులో ఉంచుకోవాలని శ్రీకృష్ణుడు గీతలో వివరించాడు. మన కర్తవ్యాన్ని మనం సక్రమంగా నిర్వహిస్తూ భగవంతుడిపై విశ్వాసం ఉంచితే ఆ పరమాత్మ తానే మన యోగక్షేమాలను చూసుకుంటాడని భగవద్గీతలో దేవదేవుడు స్పష్టం చేశాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వాని యందు అనురాగమధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. భగవద్గీతను అర్థం చేసుకుంటే, భగవద్గీతను అనుసరిస్తే అసలైన జీవితానికి నిర్వచనం ఇవ్వచ్చు. అసలైన జీవితాన్ని అనుభవించవచ్చు. సమస్యలు, సవాళ్లు, భయాలు, కష్టాలు అన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగచ్చు. నేటి యువతకి దిక్సూచిగా నిలవాల్సిన భగవద్గీతని ఇప్పటికీ వైరాగ్య సూక్తుల కింద చూసేవారే ఎక్కువ మంది. విశ్రాంతి సమయంలోనూ, వైరాగ్యం కలిగినప్పుడో, ఎవరో చనిపోయినప్పుడో వినేది కాదు భగవద్గీత. అది మానవాళికి కరదీపిక, మార్గదర్శి. ఎంత చదువుకున్నా సరే ఇంకా చదవడానికి మిగిలే ఉంటుంది. అదే విజ్ఞానం. ఎంత తెలుసుకున్నా సరే తెలుసుకోవడానికి ఇంకా మిగిలే ఉంటుంది. అది ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా మిగతా లౌకిక జ్ఞానాలన్నీ స్వార్థాన్ని ప్రేరేపిస్తాయి. అందుకే అమెరికా నుంచి జర్మనీ దాకా అనేక దేశాల్లో విద్యార్థి దశలోనే భగవద్గీత చదివించే కోర్సులు ప్రవేశపెడుతున్నారు. మనం మాత్రం భగవద్గీత అంటే వైరాగ్య సూక్తులుగానే చూస్తున్నాం. మానవాళికి కరదీపిక, మార్గదర్శి అని మర్చిపోతున్నాం. భగవద్గీత స్వయంగా ఆ భగవంతుడు చూపించిన దారి. ప్రయాణం మొదలు పెడితే విజయకేతనమే. భగవద్గీత స్వయంగా ఆ భగవంతుడు చెప్పిన సందేశం. ఆచరిస్తే అనంతమైన ఆత్మజ్ఞానమే. దైవానుగ్రహం, మానవ ప్రయత్నం రెండూ కలిస్తేనే విజయం. ఇదే భగవద్గీత సారం. కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన గీతోపదేశమే భగవద్గీత. కానీ ఆ మహోపదేశం కేవలం యుద్ధం గురించే సందేశం ఇవ్వదు. ప్రతిరోజు వివేకవంతంగా ఎలా జీవించాలో తెలియచేస్తుంది. భగవద్గీత ప్రధానమైన బోధన నిష్కామ కర్మ గురించే. ఫలితాలపై ధ్యాస ఉంచకుండా మీ శక్తి మేరకు కృషి చేయటం, చేసే ప్రతి పనిని భగవంతునికి అంకితం చేయటం, అశాంతికారకమైన కోరికలు లేకుండా, అహంకారం లేకుండా, ఆపేక్ష, తీవ్రమైన చింత లేకుండా ప్రతి కర్మను భగవంతుడికి ఒక సమర్పణగా నిర్వర్తించటం. ప్రశాంతమైన జీవితానికి ఇదే ఏకైక మార్గం. నిష్కామ కర్మ అంటే బాధ్యతల నుంచి పలాయనం కాదు, వ్యామోహానికి స్వేచ్ఛకు మధ్య
అహంకారానికి శరణాగతికి మధ్య నిష్కామ కర్మలోనే విజయం ఉందని గీత మనకు చూపిస్తుంది. ఎందుకంటే అది మాత్రమే శాశ్వత ఆనందాన్ని ఇవ్వగలదు. భగవద్గీతలోని గీతాసారం మొత్తం ఒకే ఒక్క శ్లోకంలో వినాలనుందా? అయితే భగవద్గీతలోని ఈ చివరి శ్లోకాన్ని ఒకసారి వినండి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఆ యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు, ధనుర్ధారియగు అర్జునుడు ఎచట నుందురు అచట సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతియుండును. విన్నారుగా భగవద్గీతలో ఈ చివరి శ్లోకాన్ని. యోగీశ్వరుడైన కృష్ణుడు అంటే అర్థం దేవుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు అంటే అర్థం కర్తవ్య పాలనే ధ్యేయంగా జీవించే జీవుడు. కృష్ణుడు దైవానుగ్రహానికి, అర్జునుడు మానవ ప్రయత్నానికి ప్రతీకలు. ఫలితం గురించి ఆలోచించకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించిన వేళ తప్పక విజయం వరిస్తుందని సాక్షాత్తు ఆ భగవంతుడే తేల్చి చెప్పాడు. కానీ కర్తవ్య నిర్వహణను సమర్థవంతంగా చేయటం అంత తేలిక కాదు. అందుకోసం మనల్ని మనం ఎలా తయారు చేసుకోవాలి, మనల్ని మనం ఎలా జయించాలి, మన బలహీనతలను మనం ఎలా అధిగమించాలి, ఇలా ఎన్నో కోణాల్లో భగవద్గీత హితబోధ చేస్తుంది. సరైన మార్గాన్ని చూపిస్తుంది. మనస్సును కమ్మేసిన భ్రమలను తొలగిస్తుంది. అందుకే భగవద్గీత పారాయణం అంటే భగవంతుడి అనుగ్రహాన్ని ఆవాహన చేసుకోవటమే. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.